నమస్తే అండి. మాకు ఈరోజు నిన్న వరిగడ్డి వచ్చింది. వరిగడ్డి మేతేసుకోవడం అయిన తర్వాత నుంచి మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైందండి. ఒడిగింజలు చాలా రాలినాయి కాబట్టి కోళ్ళు అనేవి ఎరుగు తింటున్నాయి. ఈ విధంగా పశువులు ఉన్నవాళ్ళు కోళ్ళను కూడా మేపుకున్నట్లయితే కనుక గడ్డి మేటల దగ్గర గేదెల దగ్గర ఒడ్డు రాలుతూ ఉంటాయి కాబట్టి ఆ ఒడ్డు కోళ్ళు ఎరుగు తింటూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఇచ్చే మేతల్లో ఒడ్డు మినాయించండి అండి. వడ్లు ఇచ్చుకోవద్దు. మీరు ఏ మేతలు కాంబినేషన్ ఇచ్చుకుంటున్నారో ఒడ్డు మినాయించి 2-3 రోజులు మిగతా ఇచ్చుకోండి. ఎందుకంటే కొత్త ఒడ్డుకు నూగు ఎక్కువగా ఉంటుంది, అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు ఎలాగో ఒడ్డు తింటున్నాయి కాబట్టి మీరు ఇచ్చే ఒడ్ల వల్ల కోడికి మేత అరగపోతే కనుక జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు వేరే మేతలు ఇచ్చుకోండి అండి. ఇప్పుడు మటుకి 4 రోజులు ఒడ్డు మినాయించుకోండి. మీరు వేసుకునే గడ్డిలో ఎక్కువ ఒడ్డు ఉంటే కనుక 2-3 రోజులు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. తర్వాత నుంచి మనము గడ్డి లాగినప్పుడు మట్టిగా దొరుకుతాయి, తర్వాత ఇంకా దొరకదు కాబట్టి మన మేతల్లో వడ్డించుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన ప్రతి మొప్పు కూడా ఇక్కడ కింద పడుతూ ఉంటుంది, మనం పైకి వేస్తూ ఉంటాం కాబట్టి దానివల్ల గింజ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. కోళ్ళు ఎక్కువ గింజలు ఎరుగు తింటూ ఉంటాయి. తర్వాత మనం గడ్డి లాక్కుని గేదెలకు వేసుకునేటప్పుడు కొంతవరకు రాలుతూ ఉంటాయి, అది పెద్ద సమస్య కాదు. ఇంచుమించుగా గడ్డి ఎక్కడి నుంచి ఆ కోళ్ళు అవతల వరకు కూడా పడింది వరుసగా. ఇలా మొత్తం ఒడ్డురాలు ఉన్నాయి, అన్ని విధంగా కోళ్ళు ఎరుగు తింటున్నాయి. ఇదివరకే మనుషులు కోసి నూర్పిడి జరిగినప్పుడు నూగు అనేది కొద్దిగా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మిషన్ల వల్ల గడ్డిలో పట్టుకుంటలేదు, ఒడ్డు కూడా కొద్దిగా నూగు తగ్గుతుందండి. ఇదివరకైతే ఎక్కువ పొన కోసిన దగ్గర నుంచి నూర్పిడి టైంలో మాత్రమే గింజ నలిగేది. ఇప్పుడు ఇంచుమించుగా కోత మిషన్తో పాటు గింజ నలుగుతుంది కాబట్టి నూగు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇదివరకుతో పోల్చుకుంటే నూగు అనేది ఇప్పుడు తక్కువ. అయితే ఒక్కొక్క గింజ బట్టి ఒక్కొక్క రకం బట్టి గింజ మీద నూగు అనేది ఉంటూ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుని మనం కోళ్ళకి ఇచ్చుకుంటూ ఉండాలి. పాతొడ్డు అనేవి కోళ్ళకి మంచిదండి. అయితే కొత్త ఒడ్డు తిన్నప్పుడు కోడి గుడ్డు ఎక్కువ పెడతా ఉంటాయి కొత్త ఒడ్లు తినడం వల్ల. అలాగే జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అందువల్ల వాటిని బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండాలి. కొద్ది మోతాదులో ఇచ్చుకుంటూ ఉండాలి, వేరే మేతలు ఇచ్చుకుంటూ ఉండాలి. ఉదయం కొంచెం లేట్ అయితే గడి తడిసిపోయేదండి. మేటేయడం అయిన తర్వాత వర్షం మొదలైంది. మేటేయడం పూర్తయింది. ఇప్పుడు ఇలా మేటేసిన తర్వాత గడ్డి వర్షం పడితే కనుక కొద్దిగా నొక్కుంటుంది. పూర్తయిపోయిన తర్వాత పడినా ఇబ్బంది ఉండదు. అలాగే రైతుల మట్టుకి చాలా ఇబ్బంది పడుతున్నారండి కోతల టైం కాబట్టి. వాతావరణం మట్టుకి కోతల టైంలో ఖచ్చితంగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎవరో ఒకరు ఖచ్చితంగా దొరికిపోతూ